టాక్సిక్ మూవీ కళాఖండం అండి. నిజంగా దండం పెట్టాలి డైరెక్టర్ గారికి అయితే. ఈ కళాఖండం తీయడానికి 4 సంవత్సరాలు పట్టింది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తీసిన యాష్తో ఇలాంటి ఒక చెత్త సినిమా తీయించడం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం. ఒకప్పుడు ఫ్లాప్ సినిమాలో గేమ్ చేంజర్, బ్రహ్మోత్సవం, ఆదిపురుష్ అని మనం తిట్టుకునేటోళ్ళం కదా. ఇది ఒక మంచి ట్రోలింగ్ మూవీ అండి నిజంగా. అసలు ఎందుకు తీసారో కూడా నాకు అర్థం కాదండి. హీరో వస్తాడు, మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, కనపడిన ప్రతి విలన్ గాని వేసుకుంటూ పోతాడు, కనపడిన ప్రతి హీరోయిన్ వేసుకుంటూ పోతాడు. అదే రిపీటింగ్ ఏం ఉండదు స్టోరీ. స్పాయిలర్ లేకుండా స్టోరీ చెప్తానండి. స్పాయిలర్ చెప్పినా కూడా చూడబుద్ది కదా మూవీ అయితే నిజంగా. లిటరల్లీ ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తానండి నేనైతే. ఒక్క హై ఇచ్చే మూమెంట్ కూడా లేదు. గంటన్నర తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. ఫస్ట్ హాఫే దారుణం అంటే సరే, సెకండ్ హాఫ్ ఏమైనా కొంచెం బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేశాను. పరమ చెత్త సినిమా. ఇంకొక గంట ఉందన్న టైంలో బయటకు వెళ్దామని ట్రై చేశాడు. బయట నుంచి లాగేశాడు. అబ్బాయి ఇరుకోయినా అర్థమైపోయింది నాకు సిచ్యువేషన్. ఇంకా దిల్రాజు గారికి అయితే పెద్ద బొక్క అండి నిజంగా. గేమ్ చేంజర్ తర్వాత 120 crores 125 crores థియేటర్కల్ రైట్స్ పెట్టాడు. కష్టమండి. ఇంకా అన్ని కలెక్షన్స్ అయితే రాలేవు. అంటే హీరో యాష్ కోసం వచ్చి ఎలాగైనా సరే జనాలు చూసేసి వెళ్ళిపోతారని చెప్పేసి పబ్లిక్ మీద రివెంజ్ ఇది. నా లైఫ్లో ఇలాంటి ఒక టార్చర్ సినిమా ఎక్కడ చూడలేదండి. సినిమా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక్కరు మాత్రం వెళ్ళకండి, ఇద్దరు వెళ్ళండి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని బయటికి రండి అంతే. కొంతమంది ఏం చేస్తున్నారంటే సినిమా ఎందుకు బాగాలేదని చెప్పేసి వెళ్ళి చూస్తున్నారు, వాళ్ళు నరకం అనుభవిస్తారు నిజంగా. దీనికంటే గేమ్ చేంజర్, బ్రహ్మోత్సవం ఒక 2 సార్లు చూడడం బెటర్ అండి. ఏమంటే బోల్డ్ కంటెంట్ అంటారు. బోల్డ్ కంటెంట్ చాలా వచ్చినాయి. ఈ మూవీలో హీరో కంటే అరుంధతి సినిమాలో పశుపతి బెటర్. వానికి ఒక అర్థం ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వానికి ఒక పర్పస్ ఉంటుంది. ఇందులో ఏమి ఉండదండి. వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ నయనతార గారు ఉంటారు, ఆమెతో నేను ఏమైనా ఎమోషన్ పడిందంటే అది ఉండదు. సన్ క్యారెక్టర్, ఫాదర్ సన్ క్యారెక్టర్ ఏమైనా ఉందంటే అది ఉండదు. కైరా అద్వాని మంచి నటి, ఆమెను బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ మూవీలో కూడా అంతా చెత్త చేసి పారేస్తారు, అంతా పెంట. ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి ఒక మూవీ వస్తుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫుల్లీ డిసప్పాయింటెడ్ నిజంగా. మాటలు కూడా రావట్లేదు. ఈ మూవీ పైరసీలో లీక్ అయినా కూడా ఎవరు చూడరండి నన్ను అడిగితే. ఫస్ట్ 10 రోజులు టికెట్ ప్రైజెస్ అనేవి హైక్ చేశారు దిల్రాజు గారు. బట్ ఏం లాభం, 10 రోజుల వరకు చూస్తారని నమ్మకం ఉందా జనాలకి? ఫుల్ హౌస్ఫుల్ బోర్డ్స్ ఉన్న ఇరుముడు మూవీకి మొత్తం థియేటర్స్ అని తగ్గించి పడేశారు. దీనికి పెంచారు. ఇప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి? అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రేటింగ్ 0.5 అండి. బోకు సినిమా అనుకోవచ్చు. ఆ 0.5 కూడా యాష్ పర్ఫార్మెన్స్కి, కైరా అద్వాని అంతే రెండే. ఇంకా ఇందులో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ తీసేయాలి, సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్ తీసేయాలండి. అప్పుడే సినిమా బాగుంటుంది. ఇంకా